కొంచెం తక్కువ ఉంది చూడండి, సరిపోతుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ పట్టీలో టక్స్కి వదిలేసి మనము ఇక్కడ ఖర్చుకి నెక్కు పైన ఖర్చుకి కొంచెం వదలాలి. ఇది వచ్చేసి మళ్ళీ నెక్కు తక్కువ ఉంటే గీసాను నేను ఇక్కడ. తర్వాత నెక్కు పైన కుట్టేదానికి కొంచెము ఈ టక్స్ మధ్యలో టక్స్ వేసేదానికి ఇది వచ్చేసి మామూలుగా కొలత ఇక్కడికి ఉంది. ఇక్కడ నెక్కుకి కుట్టేదానికి నేను వదిలేసాను. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ కుట్టేదానికి మధ్యలో టక్స్ వేస్తాం కదా, డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కుట్టేదానికి 1 ఇంచ్ ఉంది. ఇది సరిపోతుంది. ఇది కరెక్ట్గా ఈ పట్టీ ఎంత ఉందో అలా అంత వస్తుంది. ఇంకా మనం క్రాస్ బెల్ట్ పక్కన తీసుకుంటాం కదా, ఇదే కొలతతో కరెక్ట్గా వస్తుంది పట్టీ. భాగం కొలుసుకుందాము. చూడండి, చంక భాగం వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. చూడండి, ఇక్కడికి వచ్చింది. మనము ఇక్కడ టక్స్ వేస్తాం కదా, ముందు పక్కకి డాట్స్ వేస్తాం కదా, డాట్స్ వేసేదానికి కొంచెము ఇంకా లూజ్ పెట్టమన్నాడు కదా, లూజ్ పెడితే వీటికి సరిపోతుంది. ఇంకా మనము కుట్లలోకి 2 ఇంచులు పెట్టాం కదా, వీటికి ఉంది 2 ఇంచులు. ఇది వచ్చేసి ఎక్కువ పెట్టమనేది, ఇది వచ్చేసి డాట్ వేసేదానికి సరిపోతుంది. కరెక్ట్గా వచ్చింది కదా. ఇది కూడా నెక్ కరెక్ట్గానే వచ్చింది. కొంచెం తక్కువ ఉంటే నేను ఇంకా కొంచెం ఇక్కడ గీసేసాను. ఇంకా కటింగ్ చేసుకున్నామండి. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు 2 అయిపోయినాయి. మా కుట్లోకి ఎంత వదులుతామో అట్లా గీసేస్తారు. ఇట్లా నేనైతే అలా గీయను. అలాగే ఇంకా గీసేదేముంది, మనకు తెలుసు కదా మనం ఎంత పెట్టామో. ఇలా గీసేస్తారు. నేనైతే ఇలా గీయను, అలాగే పెట్టేస్తాను. ఇంకా వచ్చేసి ఇక్కడ టక్స్లు 4 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. నేనైతే టక్స్లే అంటాను. ఇంకా మీరు ఏమంటారో దీనికి కొందరు వచ్చేసి డాట్స్ కూడా అంటారు. ఇది వచ్చేసి 2.5 ఉండాలి. ఇంకా ఈ సైడ్ వచ్చేసి కొందరికి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. కొందరు వచ్చేసి ఇంకా చెస్ట్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళు వచ్చేసి 1 ఇంచ్ పెట్టు, కొంచెం తక్కువే పెట్టాలి. ఈమెకు వచ్చేసి కొంచెం తక్కువే పెడుతున్నాను నేను. ఒక 1 ఇంచుకి తక్కువే పెట్టాను. ఇక్కడికి కూడా అంతే. ఇక్కడ 3 చోట్ల కత్తెర ఘాట్లు పెట్టుకోవాలండి. 5.5 ఉంది ఈ డాట్స్ కాడ. నేను టేప్ కొలత పెట్టుకొని ఇలా పెట్టేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తక్కువే పెట్టాను. ఇప్పుడు సగానికి ఉంది కదా, సగానికి టేప్ ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ కిందకే పెట్టేస్తాను. ఇలా వస్తుంది. ఇలా సగానికి పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ కిందకి పెడతాను నేను. తర్వాత ఈ డాట్ వచ్చేసి దీని మధ్యలోకి ఇట్లా రావాలి. ఇది వచ్చేసి ఇంకా 1 ఇంచ్ గ్యాప్ పెట్టాలి ఇక్కడ. చూడండి, ఇంకా ఈ 2 కుట్టేస్తే ఇది ఆటోమేటిక్గా అలాగే వచ్చేస్తుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొక సైడ్ కూడా వీడియోస్ పెడతాను. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇటువైపు 3 వైపులు మేము క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా లేకపోతే కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది క్రాస్ బెల్ట్ చూడండి, ఇక్కడ కొంచెం ఖర్చు వదలాలి. తర్వాత మధ్యలో, తర్వాత లాస్ట్లో చంక భాగాన, చంక సైడ్న లాస్ట్, ఈ 3 కలుపుకోవాలి. చూడండి,
ఈ జాకెట్ క్రాస్ బెల్ట్ మాత్రం ఇలాగే ఉంది, అందుకని నేను ఇలాగే కట్ చేసుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, నేను ఇంకొక వీడియో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రాస్ బెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇంకో క్లాత్ లైనింగ్, మళ్ళీ మెయిన్ క్లాత్. లైనింగ్లో వచ్చేసి 2 ఉండాలి, మెయిన్ క్లాత్ వచ్చేసి 1 ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంది క్లాత్, మేము సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ సమానంగా కట్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు 4 ఫోల్డ్లుగా 2 హ్యాండ్స్కి కూడా కటింగ్కి పెట్టుకున్నాను. 22 ఇంచులకి వచ్చేసి 9 ఇంచులు లూజ్ సరిపోతుంది 4 ఫోల్డ్లుగా. ఇది వచ్చేసి 8.5 ఉంది పొడవు. 1 ఇంచు తీసుకోవాలి మనము. 8.5 ఉంది, 1 ఇంచు తీసుకోవాలి. 9.5 పొడవు పెట్టుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఈ చంక సైడ్ నుంచి 3.5 ఇంచులు తగ్గించుకోవాలి. 3.5 ఇంచు కింద సైడ్ నుంచి 3.5 ఇంచు ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇలా స్కేల్ సాయంతో చక్కగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇది 9 ఇంచులు ఉంది కదా లూజు, దానిలో సగము ఇట్లా టేప్ సాయంతో ఇలా సగానికి పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఈ 2 మధ్యలో మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. మీ హెచ్చులు తగ్గులు వస్తే మీరు కొంచెం టేప్ సాయంతో వేసుకోవచ్చు. తర్వాత ఈ హ్యాండ్స్ కింది వైపు చూడండి, ఇక్కడికి వచ్చాయి. ఖర్చుకి ఒక 2 ఇంచులు వేసుకోవాలి కదా, ఇప్పుడు వేసాను. ఇది తీసుకోండి. స్కేల్ సాయంతో ఇలా వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు పెట్టాము కదా, ఇక్కడ నుంచి 2 ఇంచులు కాటి మనం ఖర్చు పెట్టుకుంటున్నాము కదా, ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా ఇట్లా తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ గీసాము కదా మనం, ఇలా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా అంటే ఇలా సింపుల్గా ఇది గుర్తు పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఇలా కటింగ్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవాలి కత్తెరతో. ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం జాయింట్ పట్టాలి. ఇక్కడ ఈ క్లాత్ సరిపోతుంది ఈ జాయింట్కి. ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మేము పీస్ జాయింట్ చేసుకుంటాము కదా, ఇలా గీసాను నేను. ఇక్కడ ఈ జాయింట్ కాడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం లోపలికి ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా గీసేసి కింది వైపు ఎంత ఉందో అంత తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా షేప్ కట్ చేసుకొని